చాలా రోజుల తర్వాత నేను మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను. అది కూడా మా తమ్ముడు బర్త్డే అని తను పార్టీ ఇస్తానంటే ఇక అందరం మండికి వెళ్ళాము. అందరూ అంటే జస్ట్ ఒక 5 మెంబర్స్ అంతే. నేను, కీర్తి, చిన్నారి వాళ్ళ హస్బెండ్ మహేష్, ఇంకా బర్త్డే బాయ్ ఇద్రీస్. ఫస్ట్ 3rd ఫ్లోర్కి వెళ్ళాము. అక్కడ చూడటానికి జైలు లాగా, అక్కడ స్టాఫ్ ఏమో ఖైదీలాగా చూడటానికి చాలా బాగుంది. కానీ అక్కడ కూర్చోవడానికి అంత కంఫర్ట్ గా లేదని 2nd ఫ్లోర్కి వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళగానే ఫుడ్ ఏం కావాలో ఆర్డర్ ఇచ్చి అది వచ్చేలోగా మా తమ్ముడు చేత కేక్ కట్ చేపించి ఇక అందరం తనకి 1 by 1 తినిపించి ఇక మేము కూడా తిన్నాము. అన్నట్టు ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ లో చెరుకు మళ్ళీ రాజలక్ష్మిది బర్త్డే అంట. హ్యాపీ బర్త్డే రాజలక్ష్మి, గాడ్ బ్లెస్ యూ. నేను కేక్ తినిపించేటప్పుడు వీడియో మంచి రాలేదన్నారని 2-3 టైమ్స్ తినిపించాను. ఇక అందరం అటే ఎందుకు చూస్తున్నామంటే అటు కూడా ఒక మొబైల్లో వీడియో తీస్తున్నారని చెప్పి ఈలోగా ఫుడ్ కూడా వచ్చేసింది. ఒకటేమో మటన్ జ్యూసీ మండి, ఇంకోటేమో చికెన్ ఫ్రై పీస్ మండి. మా వాళ్ళందరినీ ఒకసారి హాయ్ చెప్పమంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. ఇక బర్త్డే బాయ్ అయితే అసలు చెప్దామా వద్దని చెప్పి ఆలోచిస్తున్నాడు. మామూలుగానే 1 డేలో ఒక్కసారన్నా థమ్స్అప్ తాగాల్సిందే. అలాంటిది బిర్యానీ తిన్నప్పుడు థమ్స్అప్ తాగకపోతే ఎలా? అక్కడున్న ప్రతి ఒక్కరు థమ్స్అప్ ఇచ్చోళ్ళే. మా తమ్ముడు బర్త్డే అయితే అలా జరిగింది. సర్లే కానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దే.